నమస్తే అండి. మీరు గనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ అండి ఇది. పెళ్లి తర్వాత మొదటిసారి వచ్చిన జీతంతో భార్య కోసం ఒక మంచి బహుమతి తీసుకువెళ్ళాలి అనుకుంటూ పక్కనే ఉన్న గిఫ్ట్ షాప్‌కి వెళ్ళాడు భర్త. అక్కడ ఎన్నో వస్తువులను చూశాడు. కానీ భర్తకు ఏం నచ్చలేదు. అక్కడి నుండి పక్కనే ఉండే ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే కళ్ళకి ఒక మంచి చీర కనిపించింది. భార్యతో పాటు తల్లికి కూడా ఒక మంచి చీర తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు భర్త. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించింది భార్య, పక్కనే తల్లి కూడా ఉంది. ఇద్దరి కోసం తీసుకొచ్చిన బహుమతులు ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు భర్త. భర్తతో పాటు భార్య కూడా గదిలోకి వచ్చి బహుమతి చూసి ఎంతో పొంగిపోయింది భార్య. భార్య కళ్ళలో ఆనందం చూసి తెచ్చిన బహుమతి నచ్చినందుకు సంతోషించాడు భర్త. బయటకు వచ్చి తల్లికి ఇచ్చిన బహుమతి గురించి మాట్లాడుతున్నాడు. మాటల్లో బహుమతి నచ్చింది అని చెప్తున్నా కళ్ళల్లో మాత్రం ఎందుకో ఆ కాంతి కనపడటం లేదు. కొడుక్కి ఇంకా భోజనానికి అన్నీ సిద్ధం చేసిన భార్య దగ్గరికి వెళ్ళి మాటలు మొదలుపెట్టాడు. భోజనం తర్వాత ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత భార్యతో కలిసి బయటికి వెళ్దాం అనుకుంటూ రెడీ అవుతున్నారు భర్త. కానీ బయటే ఉన్న తల్లి మొహంలో చిరునవ్వు లేదు. ఎందుకు ఏమిటి అని కొడుకు కూడా ఆలోచించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారు. ఇంట్లోనే కూర్చున్న తల్లి ఇద్దరు రావడం చూసి కనిపించని ఒక చిన్న నవ్వింది. కొడుకు తల్లిని అడిగాడు, ఏమైందమ్మా, ఈ మధ్య నువ్వు చాలా డల్గా ఉంటున్నావు అని. దానికి తల్లి, నీకు కొత్త బంధాలు వచ్చాయి నాన్న, నువ్వు వాటితో బిజీగా ఉన్నావు. ఇంకా తల్లి మనసు నీకు అర్థం కాదు, పట్టించుకోవడం మానేశావు అనుకుంటూ మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కొడుకుకి అర్థమైంది కోడలికిచ్చే ఇంపార్టెన్స్ తనకి ఇవ్వడం లేదని. గదిలోకి వెళ్ళాక భార్య కూడా, ఈ మధ్య అత్తగారి ప్రవర్తనలో మార్పు వచ్చిందండి, అన్నిటికీ నీ భర్త ఉన్నాడుగా అంటూ సాధిస్తున్నారు, మీకు చెప్పుకోలేను, నాలో దాచుకోలేను, మనం వేరు కాపురం పెట్టుకుందామంటూ చెప్పుకొని బాధపడింది. ఒకరికి ఇచ్చే ఇంపార్టెన్స్ మరొకరికి ఇవ్వడం లేదు అని అప్పుడే భర్తకి అర్థమైంది. అదేంటి, అమ్మే కదా చెప్పింది మన ఇంటికి వచ్చే ఆడపిల్లని సంతోషంగా ఉంచాలి అని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకున్నాడు. భార్య కూడా పెళ్లికి ముందు అత్తగారు ఒక్కరే కదా, మనమందరం కలిసి ఉందాం అంటుండేది, ఇప్పుడు వేరు కాపురం ఉంటుంది అంటూ ఆలోచించసాగాడు. ఇంకా ఇంట్లో అత్తాకోడల్లో గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవల్లో ఎవరికి సమాధానం చెప్పాలో భర్తకి అర్థం కావడం లేదు. పోనీ భార్య చెప్పినట్టు వేరు కాపురానికి వెళ్దామా అనుకుంటే పెళ్లికి కొన్నాళ్ళ ముందే తండ్రి చనిపోయారు. ఒక్కడే కొడుకు, తల్లిని ఒంటరిగా ఉంచలేడు. ఈ పిచ్చితో భర్తకు చిరాకు మొదలైంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ తగ్గుతూ వచ్చింది. తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగింది. భార్యను సర్దుకుపో అని చెప్తే తల్లి మాట మీద ఉండే కొడుకు అంటుంది. తల్లిని అర్థం చేసుకోమని చెప్తే భార్య వచ్చాక తల్లి వద్దనిపిస్తుందా అంటూ ఈ పరిస్థితుల్లో సొంతింట్లోనే దొంగలా మారిపోయాడు. ఆ భర్త భార్యకు తెలియకుండా తల్లికి అవసరాలకు డబ్బులు ఇచ్చేవాడు. తల్లికి తెలియకుండా భార్యకు ఇష్టమైనవి తీసుకొచ్చేవాడు. కానీ ఇద్దరి మధ్య మొదలైన అనుమానం అనే విత్తనం మాత్రం ఊరికే పోతుందా? ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవారు ఇద్దరు. ఇలా కొన్నాళ్ళు బాగానే సర్దుకుంటూ వచ్చాడు. ఆ భర్త ఒకసారి తన భార్య కోసం తెచ్చిన బహుమతి వల్ల తల్లికి దొరికిపోయాడు. ఇంకా ఆ రోజే ఇల్లంతా గొడవలతో ముగిసింది. సర్ది చెప్పడంలో విఫలమైన ఆ భర్త భార్యకి, తల్లికి ఒక లెటర్ రాసిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నిన్నే చూస్తూ పెరిగాను. నువ్వు చెప్పిన మాటలే పాటించాను. ఇంట్లో ఆడపిల్ల ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి అని నువ్వే చెప్పావు. కానీ ఇప్పుడు అదే చేస్తుంటే నాకు విలువ ఇవ్వకుండా భార్య మాటలు వింటున్నావు అంటున్నావు. పెళ్ళైన తర్వాత నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి మాత్రం తన ఇంటిని వదిలి తెలియని వేరే ఇంటికి వచ్చి ఉంటోంది. భర్తగా నేను తనకి తోడుగా ఉన్నాను అనే నమ్మకం పెట్టుకుంది. అలాంటి అమ్మాయికి నేను కాస్త ప్రేమ చూపిస్తే అది నువ్వు తప్పు అంటే నేనేం చేయాలి అమ్మా? భార్య మాట విని తల్లి మాట విని భార్యని బాధపెట్టి మనిషిగా నేను ఉండాలి అని అనుకోవట్లేదు. మీరే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అని లెటర్ రాసి పెట్టాడు. తల్లి భార్య ఇద్దరు లెటర్స్ చదివాక కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇంట్లో ఉండే అత్తయ్యకు కానీ, వేరొకరి నుంచి వచ్చిన కోడలికి కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, అనుమానాలు వస్తే మాత్రం వేరు కాపురం అనే సమస్యలు పడిపోయి కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తోంది. తల్లిని, భార్యని ఇద్దరిని ప్రేమగా చూసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడో కొందరే ఉంటారు. తన కొడుకుని మంచి భర్తగా ఉండనివ్వాలని తల్లి, తన భర్తని మంచి కొడుకుగా ఉండనివ్వాలి అని భార్య నిర్ణయించుకొని ఇద్దరూ కలిసిపోయి ముగ్గురు సంతోషంగా ఉన్నారు. ఇంతేనండి కథ.
కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.